అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్స్ డే వేడుకలను ఒంగోలు పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంతపేటలోని ఐఎంఏ హాల్ నందు జరిగిన ఈ వేడుకల్లో వైద్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ జాలాది మణిబాబు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా 70 సంవత్సరాలు వయసు పొందిన డాక్టర్లతో పాటు వైద్య వృత్తిలో ఉండి ప్రభుత్వ పదవులు పొందిన పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ కమ్మేపల్లి సీతారామయ్య, ఏపీ మెడికల్ కౌన్సిల్ సభ్యులు కేవీ సుబ్బానాయుడును అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ వైద్యులు మాట్లాడుతూ హాస్పిటల్కు రోగుల పట్ల వైద్యులు మర్యాదపూర్వకంగా మెలిగి వారికి సంతృప్తికరమైన వైద్య సేవలు అందించాలంటూ సూచించారు. అనంతరం డాక్టర్లు చేబ్రోలు నాగేశ్వరరావు, కంచర్ల వెంకటేశ్వర్లు, గొట్టిపాటి సత్యనారాయణ, రాంబాబు, ఆలూరి ప్రభాకర్ రావు, డాక్టర్ సోనార్ బాబు, ఆర్పీఎస్ మల్లికార్జునరావు, సజ్జా మురళి, జి కోటేశ్వరరావు, బేతున్ రంగారావు, సిహెచ్ చలమేలను సత్కరించారు. కార్యక్రమంలో ఐఎంఏ ప్రెసిడెంట్ బి శివసీతారామయ్య, కోశాధికారి ఎంవి రమణారెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మన్నె వీరయ్య చౌదరి, రాష్ట్ర మాజీ అధ్యక్షులు జయశేఖర్, డాక్టర్ కామ్మేపల్లి చంద్రశేఖర్లతో పాటు నగరంలోని పలు వైద్యశాలకు చెందిన డాక్టర్లు పాల్గొన్నారు. Okay, Sarah, you'll be missing in the pick. Final pick. First నీకే పెడతా. కావాలని పైరు పెడుతున్నాడు. ఫస్ట్ పడేసి బయట పడేది. And this session of today's, the strength which they were controlling, the doctors who depended on their clinical acumen and to have a skin lesions examination and all neurological examination they used to complete just with a simple knee hammer onto the stage. సార్ ఇది చూడండి సార్. సార్ కొంచెం సార్ సార్ కిందకి దించండి, ఫేస్ ఆఫ్. సార్ సార్ ఏసీసీ నుంచోండి సార్. సరే మరి సార్ 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 రిలాక్స్ వెళ్ళే సార్. ఓకే పిలుస్తాను సార్. సార్ సార్ దగ్గర సార్ రెడీ సార్. సార్ సార్ రంగా రంగా మీరు రండి. ఓకే సార్ రెడీ సార్. రెండు అటు పక్క
Arvind, Dr. Rambabu, Dr. Prakash. అదిగాడు మనం మొత్తం వస్తాము వాళ్ళు కనపడలేదు అదిగాడు మన అర్థం చెప్పలే కాబట్టి జీవిస్తున్నాం Senior Success ఒక సౌండ్ పెట్టు మైక్. నాకు ఈరోజు రిజిస్ట్రేషన్ చేసింది మన సీనియర్స్తో పాటు నాకు వయసులో కాదు, నాకు పొలిటికల్గా పీడీసీసీ బ్యాంక్ పదవి వచ్చింది. సో డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తూ పీడీసీసీ పర్సన్ ఇన్ఛార్జిగా నాకు ప్రకాశం జిల్లా పర్సన్ ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు మన చంద్రబాబు నాయుడు గారికి, అట్లనే లోకల్ దామచల్ల జనార్దన్ ఎమ్మెల్యే గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, నాకు రిజిస్ట్రేట్ చేసిన మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ గ్యాదరింగ్ లో తెలిసిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు. యంగర్ జనరేషన్ అంతా కూడా వచ్చింది కాబట్టి చాలా మంది నాకు పరిచయం కూడా లేని వాళ్ళు కూడా ఉన్నారు. I belong to the village Karavali, which is 6 miles to north of Ongole. రైల్వే ట్రాక్ లో కరవలి స్టేషన్ కూడా ఉంది. ఒంగోలు నుంచి 6 మైళ్ళు ఉత్తరం వైపు ఉంటుంది. ఆ ఊళ్ళోనే పుట్టాను. నా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంతా 5వ తరగతి వరకు అక్కడే చదివాను. ఆ తర్వాత ఒంగోలు పీవీఆర్ స్కూల్ అని లాయర్పేట, అక్కడ సెకండ్ ఫార్మ్లో చేరాను. అప్పటికి ఆ స్కూల్లో 3rd ఫార్మ్ వరకే వచ్చాను. 4th, 5th and 6th అంటే SSLC వరకు మున్సిపల్ హై స్కూల్ అని వేరే ఉంటుంది. ఇప్పుడు అది సంతపేటలో మార్చారు. నేను మా విలేజ్ రంగారావు విలేజ్ ప్రక్క నన్ను మెడిసిన్లో చేరినప్పుడు కూడా రంగారావు నన్ను ఆమె సీనియర్ కాబట్టి నన్ను గైడ్ చేసేవాళ్ళు. నేను ఆంధ్ర మెడికల్ కాలేజీ స్టూడెంట్ని. 1964లో ఎంఎస్లో ఆత్మవాసంలో చేరాను. అలా ఫస్ట్ ఛాన్స్లోనే నాకు ఎంఎస్ వచ్చింది. వచ్చిన తర్వాత 6 months గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నాను. తర్వాత ఒంగోలులో మార్చి 1967 4వ తేదీన నేను ప్రాక్టీస్ పెట్టాను. అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. చెప్పిన రంగారావు చెప్పిన డీటెయిల్గా అన్ని చెప్పడం వీలుగా టైం లేదు కాబట్టి ఇప్పుడు నేను సెక్రటరీగా ఐఎంఏ సెక్రటరీగా కూడా ఉన్నాను. ఆ సెక్రటరీగా ఉన్న టైంలోనే ఈ బిల్డింగ్ అది మొట్టమొదట పిఆర్ ప్రసాద్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఫౌండేషన్ వేసి కట్టించాను. తర్వాత అప్పుడు మరి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1978వ సంవత్సరంలో ముఖ్యమంత్రి చేత ఇది ఇనాగ్రేట్ చేశాను. తర్వాత ఇది రెడ్ క్రాస్ సైట్. ఇది రెడ్ క్రాస్ సైట్ అయిన తర్వాత మరి కలెక్టర్ గారు దండే గారు ఉన్నప్పుడు ఇది ఐఎంఐ కిందకి వాళ్ళు రెడ్ క్రాస్లో కలపాలని కూడా చేశారు. అప్పుడు మళ్ళీ మన డాక్టర్ సీతారామయ్య మళ్ళీ నన్ను ఇనామస్ ఐఎంఐ ప్రెసిడెంట్గా పెట్టి చేసి దీన్ని మళ్ళీ ఐఎంఐగా ఉండేట్టుగా చేసి తర్వాత బిల్డింగ్ పడగొట్టి పెట్టి ప్రజెంట్ స్టేజ్కి తీసుకొచ్చారు. అప్పుడు ఎఫ్ఎస్ఎస్ సెక్రటరీ ఉన్నాడే ఆయన సన్మానం కూడా చేశారు. ఇది నేను చేసింది. తర్వాత రెడ్ క్రాస్ నేను నేషనల్ గోల్డ్ మెడల్ కూడా నాకు ఇచ్చారు. తర్వాత స్టేట్లో కూడా 6 times గవర్నమెంట్ గోల్డ్ మెడల్స్ ఇచ్చారు. ఇది సర్వీస్
dear colleagues, doctor colleagues, this is a very happy moment, one of the happy moments in my life, because I am presented by IMA as a good HR. If I start telling about my life, even during practice, it takes I think long time, so I don't want to tell. But in the beginning days we faced lot of difficulties. I was in a village where there is no other doctor, but we had guts to do major surgicals without anesthetist, without any help. In those days we didn't have any X-ray also, or ECG. As Dr. Veria had shown, we had only our thermometer, BP apparatus and a stethoscope. We depended completely on clinical history and clinical examination, and the same thing will continue today also. We go for very minimal investigations. నేను డాక్టర్ జాలాది మణిబాబు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కార్యదర్శిని. ఈరోజు అంతర్జాతీయ డాక్టర్స్ దినోత్సవం సందర్భంగా ఒంగోలు మెడికల్ హాల్లో సీనియర్ వైద్యులందరూ అంటే 70 సంవత్సరాలు పైబడిన వైద్యులు 20 మందిని సన్మానించుకుంటూ వైద్య రంగంలో ఉంటూ వివిధ పోస్టుల్లో ఉన్న డాక్టర్ కేవీ సుబ్బానాయుడు గారిని, కామేపల్లి సీతారామ గారిని సన్మానించుకొని వాళ్ళ పెద్దలు వారి ఎక్స్పీరియన్స్తో ఎలాగో ప్రాక్టీస్ చేశారో ఆ విషయాలను కాసేపు ముచ్చటించుకొని వారందరికీ ఘనంగా సన్మానం చేయడానికి ఈ కార్యక్రమం ఉద్దేశించి జరిగింది. అందరూ 50-70 సంవత్సరాలు పైబడిన డాక్టర్లందరూ ఉత్సాహంగా వచ్చి వీళ్ళు పార్టిసిపేట్ చేసి అందరినీ ఆనందింపచేశారు. ఈ కార్యక్రమం ఇంతకుముందు కూడా ఇంకా ఒక 20 మంది డాక్టర్లు 70 సంవత్సరాలు పైబడిన వారు ఉన్నారు. మరొక అకేషన్లో వారిని కూడా సన్మానిస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలియజేస్తుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యువర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramananursinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్ 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.